ఏం చెప్పమంటే ఏం చెప్పాలి భయ్య, అన్ని మూవీస్ వదిలేసి ఈ మూవీ కావాలని వెళ్ళిన కోతికి కొబ్బరి దొరికినట్టు ట్రైలర్ నచ్చి థియేటర్లో ఇరకపోయినట్టు అయింది నా పరిస్థితి. నిజం చెప్తున్నా, మూవీ స్టోరీ మాత్రం చాలా ఓల్డ్ కాన్సెప్ట్. అటువంటి ఓల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్ ప్రజెంటేషన్ అంత గొప్పగా లేదు భయ్య. సో మనకు మూవీ చూస్తున్నంతసేపు రంగస్థలం మూవీ ఇంకా పాత చాలా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మూవీస్ చాలా షేడ్స్ కనబడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇందులో అంజలి క్యారెక్టర్ రంగస్థలం మూవీలో ఉన్న రంగమ్మత క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. బేసిక్గా స్టోరీ లైన్కి వస్తే రత్న అనే క్యారెక్టర్ ఉంటుంది. సో తనకు లైఫ్లో ఏదో పెద్దగా సాధించాలని ఉంది. సో అప్పుడే బుజ్జి అనే క్యారెక్టర్ తన లైఫ్లోకి వస్తుంది. బుజ్జి అంటే కల్కిలో ఉన్న బుజ్జి కాదు, అది వేరు. సో ఆ బుజ్జి తన లైఫ్లోకి వచ్చినాక తన లైఫ్ ఎలా మారింది అనేది స్టోరీ. ప్రొడక్షన్ గురించి వస్తే లో బడ్జెట్ విలేజ్ డ్రామాలా ఉంది. విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం డీసెంట్గా ఉంది. మరీ అంత హైప్ లేదు, మరీ అంత లో కాదు. స్టోరీ మాత్రం రొటీన్గా ఉంది. ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు. మరి మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో క్లిక్ చేసి కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.